వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. స్పార్కిల్ అంటే వినిలా స్పార్కిల్. వినిలాస్ గారి డైట్ తోటి ఫ్యాట్ లాస్ జరిగే ప్రాసెస్లో రైస్ తినొచ్చా అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్ని క్లియర్ చేస్తారనమాట. అడిగి తెలుసుకుందాం. హలో అండి వినిలా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఇప్పుడు ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో చాలామంది అనుకుంటారు రైస్ కంప్లీట్గా వదిలేసే వాళ్ళు ఉంటారు. బట్ కొంతమందికి రైస్ అనేది చాలా క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి. తినొచ్చా లేదా అంటే ఏం చెప్తారు? అంటే దాన్ని ఎంటీ క్యాలరీస్ అంటాము. సో అంటే డైట్లో ఎక్కువ న్యూట్రియన్స్, మినరల్స్ అవి ఉండేవే మనం ఎక్కువ యాడ్ చేసుకుంటాం. సో దీన్ని మినిమైజ్ చేసుకొని జిఐ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లో అయ్యే ఫుడ్స్ తీసుకుంటాం. ఈవెన్ దో రైస్ అయినా అందులో బాస్మతి రైస్ తీసుకోవచ్చు. లేదా బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ అయినా, కిన్వా అయినా, ఇవేవైనా తీసుకోవచ్చు. ఓకే, వైట్ రైస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బాస్మతి రైస్కి షిఫ్ట్ అవ్వండి. సో మేము బాస్మతి రైస్ కూడా తినము కొంతమందికి, నాలాంటి వాళ్ళకి. నాకు సోనా మసూరియే ఇష్టం. సో అలాంటప్పుడు ఒక 2-3 గంటలు చక్కగా నానబెట్టి గింజి వార్చాలి. సో ఉడికేటప్పుడు అంటే ముందు ఎసరు పెట్టాలి. ఎసరు పెట్టి బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూను సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, చక్కగా పెద్ద యాలుక అన్నీ వేసేసేయండి అది బాయిల్ అవుతున్నప్పుడు. అండ్ తర్వాత నానబెట్టింది ఒక 3 సార్లు కడగండి. కడిగి దాంట్లో వేసి కొంచెం హాఫ్ బాయిల్ అవ్వగానే ఒక గ్లాసు పెసరపప్పు వేయాలి. ఒకటికి ఒకటి పెసరపప్పు వేసేసి, అంటే ముందే వేసేస్తే అది మెత్తగా అయిపోతాయి. సో పెసరపప్పు హాఫ్ బాయిల్ అయ్యాక రెండు ఉడికాక వార్చండి. ఆ స్టార్చ్ అనేది వార్చండి. వార్చి చక్కగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కలిపేసేసి మళ్ళీ మగ్గనివ్వండి. ఆ రైస్ని ఒక కప్పు ఒక 2-3 వెజిటబుల్స్తో తీసుకోవచ్చు. హాయిగా ఉంది. యాక్చువల్లీ రెసిపీ ఊహించుకుంటుంటే వినడానికి కమ్మగా హాయిగా ఉంది. బట్ ఇలా తినడం వల్ల అయితే ఎక్కువగా వాళ్ళకి ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదంటారా? ఇక్కడ ఫ్యాట్ గెయిన్ అవుతామా అవమా అనేది క్యాలరీస్ మీద ఆధారపడి ఉంటుంది. బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎప్పుడు డైట్ చేసేటప్పుడైనా డైట్లో లేకపోయినా లోగా ఉండాలి గ్లూకోజ్ లెవెల్స్. సో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఏ ఫుడ్ తిన్నా మనం హెల్దీయే. సో తినే విధానం ఏంటి అనేది పద్ధతిని ప్రకారం. అంటే ఈ రకంగా మీరు చెప్పినట్టు కనుక రైస్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో అంటే మళ్ళీ అది కూడా ఎన్ని పూటలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే కొంతమంది అలా చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ అదే 3 పూటలు తీసుకుంటే ఓకేనా? అదే మీ క్యాలరీస్ని బట్టి, మీకు 2000 క్యాలరీస్ ఉంటే 2 పూట్ల తీసుకోవచ్చు. లేదా 3 పూట్ల రైస్ తీసుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను. 2 పూట్ల అంటే కొంచెం మగవాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 2 పూట్ల తీసుకోవచ్చు. కానీ నైట్ టైం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటే మంచిది. అది కూడా వెజిటేరియన్, అంటే వెజిటేరియన్లో ప్రోటీన్ ఆప్ట్ చేసుకుంటే కార్బ్స్, ప్రోటీన్ 2 ఉంటాయి. సో అలా ప్లాన్ చేసుకుంటే బెటరు. లేదా ఇలా వండుకొని, లేదా కిన్వా అయినా, లేదా బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ కూడా చాలా చాలా మంచిది, టేస్ట్గా కూడా ఉంటుంది. సో రెడ్ రైస్ అయినా ఏదైనా వండుకొని, ఒకవేళ సోనా మసూరి తినాలంటే ఇలా వండుకొని, ఇది కూడా మితంగానే, అంటే మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి అండ్ న్యూట్రియన్స్ అన్నీ అందాలి కాబట్టి. సో ఎక్కువ అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్లో అయినా, రెడ్ రైస్లో అయినా, వేటిల్లో అయినా, కిన్వా అయినా, కొర్రలైనా ఏదైనా ఫైబర్ ఉంటుంది. సో ఆ ఫైబర్ని మనం వెజిటబుల్స్ ద్వారా మనం రీప్లేస్ చేసుకుంటాం. సో ఈ రైస్తో పాటు అంటే 1 కప్పు రైస్కి 3 కప్పుల వెజిటబుల్స్ కనుక తీసుకుంటే మనకి డైట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇందులో మళ్ళీ షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉన్న కండిషన్ బట్టి, లెవెల్ ఆఫ్ షుగర్ డయాబెటీస్ని బట్టి అసలు రైసే మానేస్తారు కదా, కానీ బట్ స్టిల్ ఈ కైండ్ ఆఫ్ తినొచ్చు అంటారా? తినొచ్చండి. దాంట్లో బ్లడ్లో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తినేదే. డయాబెటిక్ పేషెంట్స్ అయినా అలానే తినాలి, మనమైనా అలానే తినాలి. సో వెజిటబుల్స్ని ఎక్కువగా యాడ్ చేసుకొని తినే ముందు సాలడ్స్, స్టీమ్ సలాడ్స్ అన్నా ఏదన్నా ముందు సాలడ్ తిన్న తర్వాత మనం ఇలా తింటే, అండ్ తినేటప్పుడు కూడా జింజర్ ఉంది కదా, జింజర్ వాటర్ కానీ, లేకపోతే నల్ల జీలకర్ర వాటర్ కానీ, వామ్ వాటర్ 1 కప్పు, ధనియా వాటర్ కానీ, మెంతుల వాటర్ కానీ, ఇలా మనకు మీల్లో ఆ వాటర్ యాడ్ చేసుకొని తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇది షుగర్ ఉన్న పేషెంట్స్ అయినా లేని వాళ్ళైనా సరే ఇవి యాడ్ చేసుకుంటే బెటర్. డైట్ అనేదే డైట్.
షుగర్ పేషెంట్స్కి ఇచ్చే డైట్ ది బెస్ట్ డైట్. సో ఇంకో రకంగా చూసుకుంటే కూడా రైస్ అనేది తినచ్చు అంటే డెఫినెట్లీ మీరు తినచ్చు, ప్రాసెస్ ఒకటి ఉంది అని చెప్పారు కదా. అలా వాళ్ళు డైలీ ఒకవేళ తినాలి అని అనుకుంటే మీరు చెప్పిన ప్రాసెస్లో ఎంత లిమిట్గా తింటే బెటర్ అంటారు? ఒక టీ కప్ కానీ 1.5 టీ కప్ కానీ తీసుకొని అదే మోతాదులో వెజిటబుల్స్ తీసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 1 టీ కప్ బాయిల్డ్, నాట్ రా, బాయిల్డ్ కుక్ అయిన తర్వాత ఒక టీ కప్ ఓకే తీసుకుంటే సరిపోతుంది. టీ కప్ అంటే ఇంత వస్తుంది చక్కగా. అవును. కొంతమంది ఆకలి బాగా వేస్తుంది అంటే కొంచెం గ్యాస్ ఎక్కువయ్యో, స్టమక్లో గుచ్చుకున్నట్టు, కొంచెం అసిడిటీ ఫీలింగ్ ఇవన్నీ వచ్చి ఇదంతా బాధ ఎందుకు అని చెప్పేసి కొంచెం ఎక్కువగా హెవీ క్వాంటిటీ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సొల్యూషన్? అది రైస్ తినటం వల్ల సొల్యూషన్ కాదు కదా. గట్ ఇష్యూ అసలు దేనికి, గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా విధాలు ఉంటుంది. లోపల అల్సర్ ఉండి రావచ్చు, దానికి ఒక రకంగా ఉంటుంది. బయటకు అరగకుండా అంటే మసాలా ఫుడ్ తిన్నప్పుడు బర్బ్స్ వస్తూ ఉంటాయి. దానికి వేరే రకంగా మనం ఫుడ్ కొన్నిటిని మానేస్తూ ఉండాలి, కొన్నిటిని సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. కొన్ని ఫుడ్స్ అసలు పడకపోయినా అవి తిన్నా కూడా నాకు గట్ ఇష్యూ పోవాలి అంటారు, అది కుదరని పని. సో కాన్స్టిపేషన్ రాకుండా తినాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ప్రాపర్గా చెప్పాలి అంటే మీరు సింపుల్గా అండ్ ఫైనల్గా ఒకవేళ ఎవరన్నా ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో చేయాల్సినవి చేయకూడనివి అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ రైస్ విషయంలో కూడా ఏం చెప్తారు? రైస్ అయినా, చపాతీ అయినా, దోశ అయినా, ఇడ్లీ అయినా, బ్రెడ్ అయినా, ఏదైనా మనము దాంతోపాటు ప్రోటీను, ఫ్యాట్స్, ఫైబర్ ఇవి పేర్ చేసుకొని అన్నం అనేది, చపాతీ అనేది, దోశ అనేది, ఇడ్లీ అనేది ఇవన్నీ తక్కువ శాతం తీసుకుంటే మనకి ఏ నష్టము ఉండదు. సో అస్సలు మానేయాల్సిన అవసరం లేదు, కానీ తీసుకునే మోతాదు ప్రాసెస్ బట్టి ఉంటుంది. అది ఫ్యాట్ లాస్లోనే. మళ్ళీ మెయింటెనెన్స్లో చక్కగా బౌల్ ఆఫ్ రైస్ తినచ్చు. సో చూసారు కదా, క్లియర్గా ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో మనం రైస్ తీసుకోవచ్చు, బట్ అది ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, అసలు ఏవి తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్, సింపుల్ అండ్ క్లియర్ టిప్స్ మనకు చెప్పారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.